164వ శ్లోకము. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఇది 880వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః అని చెప్పాలి. సంసార అంటే సంసారమనడి, పంక అంటే బురదలో, నిమగ్న అంటే పూర్తిగా మునిగిన వారిని, సముద్ధరణ చక్కగా ఉద్ధరించడంలో పండిత సామర్థ్యము గలది. సమ్యక్ సరణం సంసారం అంటే ఆగకుండా సాగునది అని అర్థం. సంసారంలో పడితే మనకు తెలియకుండానే దాంట్లోకి లాగబడి దిగబడిపోతాం. తేనెను గ్రోలడానికి తేనెలో పడిన ఈగ చీమలలాగా సంసారంలో ఇరుక్కుపోతారు. అందుకే సంసారాన్ని సాధారణంగా సముద్రముతో పోలుస్తారు. సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. సంసార సాగరంలో కూరుకుపోయిన వారు ఉద్ధరింపబడాలంటే అమ్మవారే శరణ్యము అని కూర్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఏమనాగపి శర్వాణీం స్మరంతి శరణార్థినః దుస్తరాపార సంసార సాగరేన పతంతితే. అమ్మవారికి శరణాగతి చెందిన వారు దుస్తరమైన సంసార సాగరములో పడరు అని ఈ శ్లోకార్థము. ప్రస్తుత నామంలో కూడా అదే విషయం చెప్పబడింది. కాకపోతే సంసారాన్ని సాగరంతో పోల్చడం బదులు బురదతో పోల్చారు, అంతే తేడా. చిక్కటి బురదలోనూ ఊబిలోనూ దిగబడిపోయిన వారు ఒక కాలు ఎత్తి బయటపడడానికి ప్రయత్నిస్తే రెండవ కాలు క్రిందికి తన్ని పెట్టేయడం వల్ల మరింత దిగబడతారు. పోనీ రెండవ కాలు పైకి లేపి ప్రయత్నిస్తే మొదటి కాలు నేలపై మరింత దిగబడుతుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి దిగబడుతూనే ఉంటుంది. దీనికి విముక్తి ఉండదు. బయట నుండి ఎవరైనా హెలికాప్టర్ లేదా క్రేన్ లాంటి సాధనం ఉపయోగించి బయటకు లాగాల్సిందే. ఇలాంటి సాధనలేమీ అక్కరలేకుండానే అమ్మవారిని స్మరించి శరణాగతి చెందితే గజేంద్రుణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించినట్లు సముద్రములో దిగబడిపోతున్న భూమిని తన కోరతో ఆది వరహామూర్తి పైకి ఉద్ధరించినట్లు అమ్మవారు వారిని ఎంతో సామర్థ్యంతో ఉద్ధరిస్తుంది అని ఈ నామం చెబుతుంది. సౌందర్యలహరిలో ఆదిశంకరులు అవిద్యానమంత స్థిరమిరా మిహిర ద్వీప నగరి అన్న శ్లోకంలో జన్మ జలధౌ నిమగ్న మరి రిపు వరాహస్య భవతి అని ఇదే విషయాన్ని చెప్పారు. సంసార సముద్రంలో దిగబడిన వారిని ఉద్ధరించడంలో అమ్మవారు ఆది వరాహ దంష్ట్ర వంటిది అనడంలో ఆదిశంకరులు వరాహ పదం వేశారు. ఈ వరాహ పద ఔచిత్యం ఏమిటో తెలియాలంటే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న 76వ నామ వివరణ చదవండి. అయితే మనం ఏం చేస్తే బొందలో పడతామో తెలియచెప్పడానికి మనకు ఇబ్బందులు కష్టనష్టాలు వస్తాయి కానీ మనపై పగతో వాటిని ప్రకృతి కల్పించినవి కావు అని మాత్రం తెలుసుకోవాలి. సంసారమనే బురదలో పూర్తిగా దిగబడిపోయిన వారిని చక్కగా ఉద్ధరించడంలో సామర్థ్యము కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము యజ్ఞప్రియా. ఇది 881వ నామము. 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞప్రియాయై నమః అని చెప్పాలి. 10 మందికి పడిని యజ్ఞము అంటారు. ఇంట్లో నలుగురికి ఉపయోగపడే అన్నాన్ని వండడం అనే పాక యజ్ఞము నుండి మంచి మాటలతో నలుగురి బ్రతుకులను బాగు చేసే వాచిక యజ్ఞము, ఊళ్ళో అంటువ్యాధులు ప్రబలకుండా చేసే క్రతువులు, అతివృష్టి నుండి అనావృష్టి నుండి కాపాడబడి దేశము సుభిక్షమవటం కోసము చేసే క్రతువులు, దేశ సౌభాగ్యం కోసము ప్రపంచ శాంతి కోసము చేసే మహత్కార్యాలన్నీ యజ్ఞాల క్రిందికే వస్తాయి. ఈ ప్రక్రియల్లో పరోపకారానికే ప్రాధాన్యం ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఇలాంటి వాటిని ఎన్నో ఈ ప్రపంచంలో ఏర్పాటు చేసింది. వాటిలోనే వృక్షాలు, పువ్వులు, కాయలు, పళ్ళు ఇవ్వడము, వర్షాకాలంలో మేఘాలు వర్షించడము, వేసవి కాలంలో ఎండలు, నియమబద్ధమైన గ్రహచలనాలు ఇవన్నీ సృష్టి జీవుల మీద గల ప్రేమతోనే అనురాగవల్లి అయిన అమ్మవారు ఏర్పాటు చేసింది. ఇవన్నీ ఆమె దృష్టిలో యజ్ఞాలే. లోకోపకార లక్ష్యం కలిగిన ఇలాంటి యజ్ఞాలంటే అమ్మవారికి చాలా ఇష్టము. అందుకని అమ్మవారు యజ్ఞప్రియ. దేవ పితృభూత మనుష్య బ్రహ్మ యజ్ఞాలు, ఏకాహాలు, సప్తాహాలు, చండీయాగాలు, రుద్రయాగాదుల దగ్గర నుండి సత్రయాగాల దాకా ఎన్నో రకాల పరిమితులలో యజ్ఞాలుంటాయి. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవే. ఒకవేళ ఎవరైనా తిక్కగా ఇవన్నీ ఎందుకు జరగాలి అని ప్రశ్నిస్తే ఇవన్నీ ఎందుకు జరగకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తుంది అమ్మవారు. అంతేకాదు నేనేం చెయ్యాలో నాకు సంబంధించినది కానీ నువ్వు సలహాలు చెప్పడము సూచనలు చేయడము అవసరం లేదు అని అంటుంది కూడా.
ఆవిడకు సలహాలు ఇవ్వాలంటే ఆవిడ చేసిన సృష్టికి పూర్వమే మనం ఉండాలి. అది కుదరదు కాబట్టి సలహాలు ఇవ్వడము అవివేకమవుతుంది. మంచి పనుల యందు ఇష్టము కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము యజ్ఞకర్త్రి. ఇది 882వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞకర్త్రయై నమః అని చెప్పాలి. యజ్ఞాలు చెయ్యమనడము తేలిక, ఆ యజ్ఞాలు అంటే ఇష్టపడటము తేలికే, కానీ యజ్ఞాలు నిర్వహించడము చాలా కష్టం. కానీ అమ్మవారు క్రిందటి నామంలో చెప్పినట్లు ఈ సృష్టి విధానంలోని ఎన్నో యజ్ఞతుల్యమైన ప్రక్రియలకు ఇమిడిచింది. అందుకని అమ్మవారు యజ్ఞప్రియ ఒకటే కాకుండా యజ్ఞకర్త్రి కూడా. ఈ యజ్ఞాలు చెయ్యాలంటే గృహస్థులే చెయ్యాలి. ఆ గృహస్థుల్లో కూడా భార్య ఉన్నవారే చెయ్యాలి. అలా భార్యాభర్తలు కూర్చొని చేసిన యజ్ఞంలో భర్త రూపంలో ఉన్న గృహస్థును సోమయాజి అని, భార్య రూపంలో ఉన్న గృహిణిని సోమి దేవమ్మ అని అంటారు. ఈ ఇద్దరు ఆ యజ్ఞము పరిపూర్తి అయ్యే వరకు పరమేశ్వరి సమానులు. ఆ విధంగా సోమి దేవమ్మ రూపంలో ఉండే పరమేశ్వరిని యజ్ఞకర్త్రి అంటారు. యజ్ఞములను నిర్వహించునది లేక యజ్ఞకర్తృత్వమును వహించునది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము యజమాన స్వరూపిణి. ఇది 883వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజమాన స్వరూపిణ్యై నమః అని చెప్పాలి. యజమాన అంటే యజ్ఞము చేయువాని, స్వరూపిణి అంటే స్వరూపముగా ఉన్నది. ఏ పని చేయడానికి అయినా ముందు సంకల్పం కలుగుతుంది. అలాగే యజ్ఞము చేయబోయే ముందు గృహస్థుకు ఆ యజ్ఞము చేద్దామన్న సంకల్పం కలుగుతుంది. ఈ విధమైన సంకల్పం కలగడానికి ప్రేరణ అమ్మవారే. ఇలా యజమాని బుర్రలో యజ్ఞము జరగాలి అనే సంకల్పం యొక్క రూపంలో ఉండి యజమాని చేత యజ్ఞకర్తృత్వాన్ని వహింప చేయడం కోసము యజమాని రూపంలో ఉన్న అమ్మవారిని యజమాన స్వరూపిణి అంటారు. యజ్ఞదీక్ష తీసుకున్న యజమాని పరమేశ్వరుని అష్టమూర్తులలో సోమయాజి అనే 8వ మూర్తిగా పరిగణించబడతాడు. సోమయాజి రూపంలో ఉండి యజ్ఞాన్ని నిర్వహిస్తుంది కాబట్టి అమ్మవారు యజమాన స్వరూపిణి. యజ్ఞమును నిర్వహించు యజమాని రూపంలో ఉన్నది అని ఈ నామానికి అర్థము.